ప్రియమైన తమ్ముడు, చెల్లి, బిలాము కథను మనం చదువుతా ఉన్నప్పుడు మనకు ఒక అనుమానం వచ్చింది. బిలాము చేసిన తప్పేమిటి? దేవుడు చెప్తేనే కదా వెళ్ళాడు. బిలాముని ఎందుకు సోదిగాడని రాశారు అనే అనుమానము మనకొచ్చింది. బిలాము మోయాబు రాజైన బాలాకుకి ఇశ్రాయేలీయుల గురించి ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఇశ్రాయేలీయుల్ని సర్వనాశనం చేసింది. దేవునికి మహా కోపము కలుగు చేస్తుంది. బిలాము అంతరంగమును ఎరిగిన దేవుడు బిలాము మీద కోపపడ్డాడు. బిలాము కథలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, అద్భుతమైన పాఠములు మనకి దొరుకుతాయి. బిలాము కథను గురించి ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు వారి ప్రయాణంలో యెరికోకు ఎదురుగా ఉన్నటువంటి యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగారు. అప్పటికే వారు అమోరీయుల రాజును గెలిచారు. ఈ విషయము అందరికీ తెలిసింది. అప్పుడు మోయాబు దేశపు రాజైన బాలాకు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఈ విషయము విని ఇశ్రాయేలీయుల దేవుణ్ణి గురించి, ఇశ్రాయేలీయులను గురించి భయపడ్డాడు. భయపడి ఇశ్రాయేలీయులు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, దేవుడు వారికి తోడై ఉన్నాడు అనే విషయాల్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇశ్రాయేలీయుల్ని ఎలా గెలవాలి, ఇశ్రాయేలీయుల్ని ఎలా ఓడించాలి అనే విషయమై ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ దినాల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు బిలాము, బెయోరు కుమారుడు. ఆ బిలాము దీవించిన వారు దీవించబడుతున్నారని, శపించిన వాడు శపించబడుతున్నారనే విషయాన్ని బాలాకు తెలుసుకున్నాడు. తెలుసుకొని బిలాము దగ్గరికి కొంతమంది మనుష్యుల్ని పంపించాడు. మోయాబు పెద్దల్ని, మిద్యాను పెద్దల్ని కలిపి పంపించాడు. వారు వచ్చి బిలాముతో చెప్పారు, అయ్యా, బాలాకు రాజు నిన్ను రమ్మన్నాడు, ఇశ్రాయేలీల్ని శపించమని కోరుతా ఉన్నాడు, నీకు మంచి బహుమానములు ఇవ్వడానికి రాజు ఇష్టపడుతున్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు చాలా చక్కని మాటలు పలికాడు బిలాము. బిలాం అన్నాడు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు ఏమి చెబుతాడో నేను అదే చేస్తాను. దేవుడు ఏది చెప్తే వెళ్ళమంటే వెళ్తాను, ఉండమంటే ఉంటాను అన్నాడు. చాలా చక్కని సమాధానం చెప్పాడు. ఆ రాత్రి వాళ్ళక్కడే ఉన్నాడు. వాళ్ళక్కడే ఉన్నప్పుడు బిలాము బాలాకు బహుమానముల కొరకు ఆశపడి ఉదయాన్నే వారితో కలిసి వెళ్దామని అనుకుంటా ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడే అతని యొద్దకు వచ్చాడు. వచ్చి అడిగాడు, బిలాము, నీ యొద్దనున్న మనుషులు ఎవరు? వారు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా, మోయాబీల రాజు బాలాకు పంపించాడు, ఇశ్రాయేలీయుల్ని శపించడానికి నన్ను రమ్మని పిలిచాడు అని చెప్పాడు. అప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. బిలాము, వారు ఆశీర్వదించబడిన వారు, వారిని శపింపకూడదు అని చెప్పాడు. ఉదయాన్నే లేచి బిలాము బాలాకు పంపించిన అధికారులతో, మనుషులతో చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అని చెప్పాడు. కానీ నేను రాను, దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను రాలేను అని చెప్పలేదు. యెహోవా నాకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇస్తే వచ్చేవాడిని అన్నట్లుగా చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఈ విషయాన్ని బాలాకు రాజుకు చెప్పినప్పుడు ఈయన మాటలు విన్నప్పుడు గట్టిగా ఒత్తిడి చేస్తే బిలాము వస్తాడు అనే నమ్మకము బాలాకు రాజుకి కలిగింది. అప్పుడు బాలాకు రాజు మరలా రెండవసారి మనుష్యుల్ని పంపించాడు. అంతకంటే గొప్ప వారిని పంపించాడు. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు మరలా బిలాము దగ్గరకు వచ్చినప్పుడు బిలాము ఇంకా అద్భుతమైన మాటలు పలకడం మనం చూస్తాం. బిలాం అన్నాడు, వాళ్ళు వచ్చి, అయ్యా, రాజు రమ్మంటున్నాడు, నీకు గొప్ప బహుమానాలు ఇస్తానంటున్నాడు అంటే బిలాం అన్నాడు, బాలాకు, ఇంటెడు బంగారమునైనను, ఇంటెడు వెండినైనను నాకిచ్చినా సరే నేను యెహోవా నోటి మాటను మీరలేను. కొద్ది పనైనా గొప్ప పనైనా చేయడానికి నేను యెహోవా నోటి మాటను మీరలేను. మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుడు వెళ్ళమంటే వస్తాను, లేకపోతే రాను అన్నాడు.
కానీ బిలాము హృదయంలో వెళ్ళాలి అనే ఆశ ఉంది. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత వచనాల్లో మనకది చాలా చక్కగా అర్థమైంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా నేను ప్రేమతో కోరుతా ఉన్నాను. బిలాము హృదయంలో వెళ్ళాలని ఆశ ఉంది, కానీ దేవుడు పర్మిషన్ కోసం చూస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, బిలాము దగ్గరికి వచ్చి చెప్పాడు, నీవు వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయాలి అని చెప్పాడు. ఇంతకు ముందు దేవుడు చెప్పాడు, వాళ్ళు దీవించబడిన వారు, వారిని శపించకూడదు అని చెప్పాడు. కానీ మళ్ళీ బిలాము దేవుడిని అడగటంలో ఆయన ఉద్దేశము వెళ్ళాలి అనే ఆశ దేవుడు చూశాడు. చూసి వెళ్ళు, కానీ నువ్వు దీవించినంత మాత్రాన దీవించబడరు, నీవు శపించినంత మాత్రాన శపించబడరు, దీవించువాడిని నేను, ఆశీర్వదించువాడిని నేను అనే విషయము వాళ్ళకి నీకు తెలియాలి అని దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే బిలాము లేచాడు, గాడిదకు గంత కట్టాడు, మోయాబు అధికారులతో బయలుదేరాడు. వారు వెళ్ళుచు ఉండగా దేవుని కోపము రగులుకుంది. బిలాము హృదయంలో ఉన్న ఆశను చూశాడు, అంతరంగాన్ని చూసిన దేవుడు కోపము రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలబడింది. బిలాము గాడిద ఎక్కి వెళతా ఉన్నాడు. పనివారు ఇద్దరు ఆయనతో కూడా ఉన్నారు. యెహోవా దూత ఖడ్గము దూసి చాతబట్టుకుని త్రోవలో నిలబడిన విషయము గాడిద చూచింది, కానీ బిలాము చూడలేకపోయాడు. బిలాము చూడలేకపోయాడు. గాడిద చూసి, గాడిద గురించి అద్భుతమైన కథ కదా. గాడిద పొలములోకి వెళ్ళింది. రోడ్డు మీద నుంచి దూత బిలామును చంపివేసిద్దేమోనని పొలములోకి వెళ్తే శిక్ష ఎవరికి వచ్చింది? శిక్ష గాడిదకు వచ్చింది. బిలాము కొట్టాడు, గాడిదను కొట్టాడు. యెహోవా దూత అప్పుడు ఇరు ప్రక్కల గోడలున్న ఒక సందులోకి తీసుకెళ్ళింది గాడిదని. అక్కడికి వచ్చినప్పుడంట ఇక చంపేసేదేమో. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలు నెట్టు గోడ కొత్తేసింది, ఆగు ఎల్లబాక అని. అంటే బిలాము కోపం మండిందంట. బిలాము కోపము మండి చేతి కర్రతో మళ్ళీ గాడిదను కొట్టాడు. అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకొని మొదటిగా గాడిదకి వాక్కునిచ్చాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది. గాడిద నోరు తెరిచి, నీవు నన్ను 3 సార్లు కొట్టావు, నా మీద ఎందుకు? నేను నిన్నేమి చేశాను? నా మీద ఎందుకు నువ్వు అలా కొడుతున్నావు అని గాడిద అడుగుతుంటే బిలాముకి ఆశ్చర్యమే. ఇట్లా ఇదేంటి గాడిద మాట్లాడుతుంది అనుకోకుండా బిలాము గాడిదతో మాట్లాడుతున్నాడు. నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో కత్తుంటే నిన్ను చంపేసేవాడిని అంటున్నాడు. గాడిద అంటుందంట, నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడన్నా ఇట్లా చేసేనా అంటే, లేదు చేయలేదు అంటున్నాడు. తర్వాత ఏమి జరిగేదో అంతలో యెహోవా మళ్ళీ కలుగు చేసుకున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు ప్రియులారా. బిలాము కన్నులు తెరిచాడు. తెరిస్తే దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అప్పుడు చూశాడు. అప్పుడు తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని దూత అంటుంది, 3 సార్లు గాడిదను కొట్టావా? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. ఈ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుట తొలగిపోయింది. నా ఎదుట నుండి గాడిద తొలగకపోతే నువ్వు ఈ పాటికి చనిపోయేవాడివి. నీ ప్రాణం రక్షించింది గాడిద అని చెప్తే బిలాం అన్నాడు, నేను పాపము చేశాను అన్నాడు. నీవెదురుగా ఉన్న విషయము నాకు అర్థం కాలేదు అని, నీ దృష్టికి చెడ్డదైతే నేను బయలుదేరి వెళ్ళడం వెనక్కి వెళ్తాను అని దూతతో చెప్పాడు. దేవుని దూత అందంట, ఆ మనుషులతో కూడా వెళ్ళు, నేను నీతో చెప్పు మాటయే కానీ మరేము పలకవద్దు అని బిలాముతో చెప్పింది. బిలాము వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాకు రాజు సంతోషించాడు. బాలాకు రాజు ఎడ్లను గొర్రెను బలిగా అర్పించి
బిలాముని ఇశ్రాయేలీయుల్ని శపించడానికి అక్కడకు తీసుకుని వెళ్ళాడు. బలిపీఠం కట్టించి అన్ని చక్కగా చేసి బిలాముని ఇశ్రాయేలీయుల్ని శపించమని బాలాకు కోరితే బిలాము ఇశ్రాయేలీయుల్ని దీవించాడు. శాపమును, దేవుని వాక్యం చెప్తుంది, శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. బిలాము దీవించాడు ఇశ్రాయేలీయుల్ని. బాలాకు కోపం వచ్చింది. బాబు, నిన్ను నేను ఎందుకు పిలిచాను బిలాము? నిన్నెందుకు అధికారులను పంపించి బ్రతిమలాడి ఇక్కడికి తీసుకుని వచ్చాను? వీళ్ళని శపించమని కదా అంటే బిలాం అన్నాడు, యెహోవా శపించలేదు, నేనేమి శపించగలను? యెహోవా దీవిస్తున్నాడు, నేను ఎలా కాదనగలను అని చెప్పి రెండవసారి మరలా బలిపీఠం కట్టి రెండవసారి బలురర్పించి రెండవసారి శపించమంటే బిలాము రెండవసారి దీవించాడు. మూడవసారి ఆశపడ్డాడు బలాకు. మూడవసారి అన్నా ఇదిగో ఇశ్రాయేలీని శపించయ్యా అంటే బిలాము మూడవసారి కూడా ఇశ్రాయేలీని దీవించాడు. ముమ్మారు 3 సార్లు బిలాము ఇశ్రాయేలీని దీవించాడు. దేవుడు శాపమును ఆశీర్వాదముగా చేశాడు. ప్రియులరా, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడున్నప్పుడు మనకి వచ్చే శాపములను ఆశీర్వాదముగా మారుస్తాడు. కొన్నిసార్లు అంటారు తల్లిదండ్రులు శాపమంది, పూర్వీకులు శాపమండి అంటారు. ప్రియులరా, తల్లిదండ్రుల శాపమైన, పూర్వీకుల శాపమైన, ఏ శాపమున్నా యేసయ్య సిలువలో అంతమైపోయిద్ది. ఆ శాపమును మనకి ఆశీర్వాదముగా మార్చే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలీయుల్ని 3 సార్లు దీవించాడు. 3 సార్లు దీవించిన తర్వాత ఈ కథ అయిపోయింది అనుకుంటాం, కానీ అసలు కథ ఇక్కడే ఉంది తమ్ముడు. జాగ్రత్తగా మనం గమనిస్తే 3 సార్లు దీవించడం అయిపోయిన తర్వాత బిలాము బయలుదేరుతా ఉన్నాడు. బిలాము తన చోటికి తిరిగి వెళ్ళపోయేటప్పుడు బాలాకు అడిగాడంట బిలాము, ఇశ్రాయేలీల్ని నేను శపించమంటే నువ్వు దీవించావు, ఇశ్రాయేలీల్ని ఎలా గెలవాలి నేను అని చెప్పి అడిగితే బిలాము ఒక భయంకరమైన సలహా ఇచ్చాడు. అదేంటంటే, బిలాము ప్రవక్త కాబట్టి దేవుని మనస్సు బిలాముకు తెలుసు, ఇశ్రాయేలీల బలహీనతలు, బలాలు బిలాముకు తెలుసు. బిలాము చెప్పాడంట బాలాకు రాజుకి, ఇశ్రాయేలీలకి ఉరియొడ్డు అని చెప్పి బాలాకుకి నేర్పించాడు. ఇశ్రాయేలీలు మాంసాపేక్ష కలిగిన వారు. ఇశ్రాయేలీలు త్వరగా వ్యభిచారమునకు పడిపోతారు. ఇశ్రాయేలీలు విగ్రహారాధనకి ఆకర్షితులవుతారు అనే విషయాల్ని బాలాకుకి నేర్పించాడు. దేవుని కనుక ఇశ్రాయేలీల మీద కోపం వస్తే వాళ్ళు శపించబడతారు, అది తప్ప వేరే మార్గము లేదు అని చెప్పి బాలాకుకి బిలాము నేర్పించాడు. ఆ సలహా ఇచ్చి బాలాకు ఇచ్చిన బహుమానాలను తీసుకొని బిలాము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియులరా, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడ్డాయి. ఎంత భయంకరమైన కార్యం జరిగిందంటే, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండక ప్రజలు మోయోబు రాండ్రతో వ్యభిచారం చేయసాగారు. బాలాకు రాజు ఇశ్రాయేలీలకి మాంసం పెట్టాడు. మోయోబు రాండ్రైన స్త్రీలని వాళ్ళ మీదకి తోలి వాళ్ళని వ్యభిచారమునకు ఆకర్షించి పాపములోనికి ప్రేరేపించాడు. ఇశ్రాయేలీలు వ్యభిచారంలో పడిపోయారు. భయంకరమైన వ్యభిచారం జరిగింది. దేవుని కోపము ఇశ్రాయేలీల మీద మండుకుంది. తెగులు వచ్చింది. 24,000 మంది చనిపోయారు. భయంకరంగా వధ జరిగింది. ఈ సలహా, బిలాము ఇచ్చిన సలహా ఇశ్రాయేలీల్ని నాశనం చేసింది. ఇశ్రాయేలీల్ని దారుణంగా దెబ్బతీసింది. దేవునికి భయంకరమైన కోపం తెప్పించింది. బిలాము ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అయితే దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడాడు. బిలాము ప్రతి విషయాన్ని దేవుడిని అడగటం మనం చూసాం. దేవుడు మాట్లాడాడు, బిలాముతో స్పష్టంగా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎంత దగ్గర సంబంధంగా కలిగి జీవించాడు బిలాము. గొప్ప ప్రవక్త, నీతిమంతుడైన ప్రవక్త సోదిగాడైపోయాడు. బాలాకు బహుమానముల కొరకు పరుగెత్తిన బిలాము అని వ్రాయబడింది. సోదిగాడైన బిలామును కత్తివాత హతము చేశారు. దుర్నీతి వల్ల కొలుకు బహుమానమును ప్రేమించాడు. ఇవి బిలాము గురించి రాయబడిన మాటలు. ఎందుకు అంటే, ఆయన హృదయంలో ఒకటి ఉంచుకున్నాడు.
ఇశ్రాయేలీయుల్ని దీవిస్తున్నాడు, కానీ హృదయంలో ఇశ్రాయేలీయుల్ని శపించాలి అని ఆశపడ్డాడు. ఎళుతున్నాడు, కానీ బహుమానాల కోసం ఆశపడ్డాడు. దేవుని చిత్తం చేయాలని లేకుండా దేవుని చిత్తం ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం ఉండదు. ఓ గొప్ప ప్రవక్త, దేవుడు తలాంతులు ఇచ్చింది దేవుని మహిమ కొరకు వాడటానికి. ఇశ్రాయేలీయుల బలహీనతలు తెలిసింది, ఇశ్రాయేలీయుల్ని దీవించమని, ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించమని, ఇశ్రాయేలీయుల్ని భద్రపరచమని, ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించమని బలహీనతలు తెలియజేస్తే వాటిని బాలాకు రాజుకి అమ్ముకున్నాడు బిలాము. చరిత్రలో దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు. పర్వతముల వలె పెరిగిపోయిన భక్తులు పెంట కుప్పల వలె కూలిపోతా ఉంటారో, దేవుని మీద ఆధారపడకుండా తన హృదయాన్ని తిప్పివేసుకుంటే అని ఒక దైవజనుడు చెప్పాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి కదా. బిలాము జీవితము మనకొక అద్భుతమైన పాఠము. దేవుణ్ణే మోసం చేద్దాం అనుకున్నాడా బిలాము? దేవుణ్ణే కామెడీ చేద్దాం అనుకున్నాడా బిలాము? దేవుని ఎదుట మన జ్ఞానం ఎంత? దేవుని ఎదుట మన తలాంతులు ఎంత? దేవుని ఎదుట మన భక్తి ఎంత? దేవుని కృపా కనికరముల కలుగు చేసేవాడు దేవుడు, దీవించేవాడు దేవుడు, ఆశీర్వదించేవాడు దేవుడు. ప్రియతముడు, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మీద ఆనుకుందాం. హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధిస్తే హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనకున్న తలాంతులను కాదు, జ్ఞానాన్ని కాదు, గొప్పతనాన్ని కాదు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాన్ని చూసి మనకి ప్రతిఫలమిస్తాడు అనే విషయాన్ని బిలాము జీవితము మనకు నేర్పుతున్న అద్భుతమైన పాఠము. ప్రియమైన తమ్ముడు, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ప్రేమతో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను, ప్రతిరోజు మీకు కథ చెప్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.